శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నలదమయంతుడు మొత్తానికి ఆ దమయంతి తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఒకళ్ళు కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. వెంటనే ఆ బాహుకుడి రూపంలో ఉండేటువంటి నలుడితోటి దమయంతి ప్రత్యక్షంగా మాట్లాడి తన మనోభావాలన్నీ తెలియజేసేపటికి దమయంతిని చూసి మిక్కిలి బాధాపరితప్తుడైనటువంటి నలుడు కూడా తన బాధావేశాన్ని తెలియజేశాడు. ఆ తరువాత ఆ నాగరాజుని ప్రార్థించి అతనిచ్చినటువంటి వస్త్రాన్ని కప్పుకొని తన స్వరూపాన్ని కూడా ప్రకటింపాడు. ఆ ప్రకారంగా నలుడు దమయంతి కలిసేరు, సుఖంగా ఉన్నారు. ఇంతకాలం 3 సంవత్సరాల పాటు చాలా వేదన అనుభవించి అనేక రకములైనటువంటి కష్ట నష్టాలని అనుభవించినటువంటి వాళ్ళై చివరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటిది జరిగిన తర్వాత ఈ వృత్తాంతాన్నంతా బృహదస్సుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. అధతాం వ్యుషితో రాత్రిం నలో రాజా స్వలంకృత వైదర్భ్యా సహిత కాలే దదర్శ వసుధాధిపం. రాత్రి గడిచిన తర్వాత మర్నాడు నలుడు అలంకరించుకున్నటువంటి దమయంతితో కూడినటువంటి వాడై తగిన సమయంలో భీమరాజును సందర్శించాడు. తతో అభివాదయామాస ప్రేత శ్వశురం నలః తతో అను దమయంతి చావందే పితరం శుభా. ఆ పుణ్యశ్లోకుడైనటువంటి నలుడు మామగారైనటువంటి భీమరాజుకి నమస్కారం చేశాడు. శుభలక్షణ అయినటువంటి దమయంతి కూడా తండ్రికి నమస్కారం చేసింది. తం భీమ ప్రతిజగ్రాహ పుత్రవత్ పరయాముదా యదార్హం పూజయిత్వా చ సమాశ్వాసయత ప్రభు నలేన సహితాం తత్ర దమయంతీం పతివ్రతాం. ఆ భీమరాజు తన పుత్రుల్లాగా ఉన్నటువంటి అతి సంతోషంతో ఆ నలుణ్ణి ఆయన దగ్గరికి తీసుకున్నాడు. తగిన విధంగా గౌరవించాడు. ఆయన బాధలన్నింటినీ కూడా ఉపశమింపచేశాడు. అలాగే నలుతో కూడినటువంటి పతివ్రత అయినటువంటి తన పుత్రి అయినటువంటి దమయంతిని కూడా ప్రేమతో భీమరాజు అనునయించాడు. తాం అర్హణాం నలో రాజా ప్రతిగృహ్య యథావిధి పరిచర్యాం స్వకాం తస్మై యథావత్ ప్రత్యవేదయత్ తతో బభూవ నగరే సుమహాన్ హర్షజస్వనః జనస్య సంప్రహృష్టస్య నలం దృష్ట్వా తథాగతం. ఆ నలమహారాజా సత్కారాలన్నీ కూడా యథావిధిగా స్వీకరించి మామగారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. తిరిగి వచ్చినటువంటి నలుణ్ణి చూసి నగరమంతా కూడా హర్షధ్వానాలతో నిండింది. ప్రజలంతా నలమహారాజును చూసి సంతోషంతో జయధ్వానాలన్నీ కూడా చేశారు. అశోభయచ్చ నగరం పతాకా ధ్వజమాలినం సిక్తాః సుమృష్ట పుష్పాఢ్యాః రాజమార్గా స్వలంకృతాః ద్వారి ద్వారి చ పౌరాణాం పుష్పభంగ ప్రకల్పితః. ఆ విదర్భరాజు నగరమంతా కూడా ధ్వజాలతోటి పతాకాలతోటి అలంకరింపజేశాడు. రాజమార్గాలన్నింటినీ కూడా చక్కగా ఊడ్చి అలికి వాటి మీద పూలను అలంకరించాడు. ప్రతి ముంగిట కూడా పౌరులందరూ కూడా పూలు జల్లారు. అర్చితాని చ సర్వాణి దేవతాయతనాని చ ఋతుపర్ణోపి శుశ్రావా బాహుకచ్చద్మనం నలం దమయంచ సమాయుక్తం జహృషే చ నరాధిప. దేవాలయాలన్నింటిలోనూ అర్చనలు చేయించారు. ఆ ఋతుపర్ణ మహారాజు కూడా బాహుకుని రూపంలో ఉన్నటువంటి వాడు నలమహారాజే అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. నలదమయంతుల సమాగమానికి ఋతుపర్ణుడు చాలా సంతోషించాడు. తం అనాయ నలం రాజా క్షమయామాస పార్థివం. ఆ నలమహారాజుని తీసుకొచ్చాడు ఋతుపర్ణుడు. అతన్ని ఆదరించాడు. సచతం క్షమయామాస హేతుభిర్బుద్ధి సంహిత సత్కృతో మహీపాల నైషదం విస్మితానన ఉవాచ వాక్యం తత్వజ్ఞ నైషదం వదతాంబర. ఆ బుద్ధిమంతుడైనటువంటి నలుడు కూడా ఋతుపర్ణుని చాలా ఆదరించాడు. సత్కృతుడైనటువంటి ఋతుపర్ణ మహారాజు విస్మయంతో నలుడిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడాడు. దిష్ట్యా సమేతో దారై స్వై భవాన్ ఇత్యభ్యనందత. అదృష్టంతో నువ్వు మళ్ళీ నీ భార్యాపుత్రుల్ని పిల్లల్ని కలిసేవయ్యా అని ఋతుపర్ణుడు హృదయపూర్వకంగా అభినందించాడు. కించిత్తు నాపరాధం తే కృతవానస్మి నైషధ
అజ్ఞాతవాసే వసత మద్గృహే వసుధాధిప. ఓ నిషధరాజా, అజ్ఞాతంగా నా గృహంలో ఉన్నప్పుడు నేను నీకు ఏ కొద్దిపాటి అపరాధాన్ని కూడా చేయలేదు కదా. యది వా బుద్ధిపూర్వాణి యది బుద్ధ్యాపి కానిచిత్ మయా కృతాని అకార్యాణి తాని త్వం క్షంతుమర్హసి. నేను బుద్ధిపూర్వకంగా కానీ తెలియక కానీ తెలిసి కానీ ఏదైనా నీ పట్ల అగౌరవంగా ప్రవర్తించి ఉంటే కనుక వాటిని క్షమించవయ్యా అని ఋతుపర్ణుడు ఆ నలమహారాజుని కోరాడు. అప్పుడు నలుడు చెబుతున్నాడు, నమే అపరాధం కృతవాన్ త్వం స్వల్పమపి పార్థివ కృతేపి చ నమే కోప క్షంతవ్యం హిమయా తవ. రాజా, మీరు నాకు ఏ కొంచెము అపరాధాన్ని చేయలేదయ్యా, నాకు చక్కటి ఆశ్రయాన్ని ఇచ్చావు. అందువలన నువ్వు ఏదైనా అపరాధం చేసి ఉన్నా కానీ నాకేం కోపం లేదు, నేను క్షమించి తీరాలి, ఎందుకంటే నాకు చక్కటి ఆశ్రయాన్ని కల్పించవు నువ్వు అటువంటి సమయంలో. పూర్వం హ్యపి సఖామేపి మేసి సంబంధీ చ జనాధిప అతవోర్ధ్వంతు భూయస్వం ప్రీతిమాహత్తుమర్హసి. మహారాజా, చిరకాలం నుండి మీరు నాకు మిత్రులు, పైగా మనకు బంధుత్వం కూడా ఉంది, అందువలన మీరు ఇక ముందు కూడా మా ప్రేమను పొందుటకు తగినటువంటి వాళ్ళే అని ఋతుపర్ణ మహారాజుకి తెలియజేశాడు. సర్వకామై సువిహితై సుఖమస్మి ఉషితస్త్వయి నతథా స్వగృహే రాజన్ యథా తవ గృహే సదా. మీ గృహంలో ఉన్నప్పుడు నా కోరికలన్నీ తీరే అవకాశం కలిగింది, మీ గృహంలో జరిగినట్లుగా నా గృహంలో కూడా జరగదేమో, అంత చాలా చక్కగా జరిగిందయ్యా. ఇదంచైవ హయజ్ఞానం త్వదీయం మయి తిష్టతి తదుపాకర్తుమిచ్చామి మన్యసే యది పార్థివ ఏవముక్త్వా దదౌ విద్యాం మృదుపర్ణాయ నైషదః. ఈ అశ్వహృదయం అనేటువంటి విజ్ఞాన సంపద నా దగ్గరే ఉంది ఇప్పటి వరకు కూడాను. మీరు కోరారు కాబట్టి ఆ అశ్వహృదయ విద్యను మీకు ఉపదేశించాలనుకుంటున్నాను అని ఋతుపర్ణుడికి ఆ అశ్వహృదయ విద్యనంతా కూడా నలమహారాజు ఉపదేశించాడు. సచతాం ప్రతిజగ్రాహ విధి దృష్టేన కర్మణా గృహీత్వా చాస్వహృదయం రాజన్ భాంగాసురనృపః నిషధాధిపతేశ్చాపి దత్వాక్షహృదయం నృపః సోతమన్యముపాదాయ యయౌ స్వపురమేవః. ఆ ఋతుపర్ణ మహారాజు నలుని దగ్గర అశ్వహృదయ విద్యను స్వీకరించాడు. అలాగే నలమహారాజుకి తన దగ్గర ఉండేటువంటి అక్షహృదయ విద్యను ఉపదేశించాడు ఇంత క్రితమే. అందువలన మరొక రథసారథిని తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి తన నగరానికి బయలుదేరాలనుకున్నాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. ఋతుపర్ణే గతే రాజన్ నలో రాజా విశాంపతే నగరే కుండినే కాలం నాతి దీర్ఘమివావసత్. ఆ ఋతుపర్ణుడు వెళ్ళిన తర్వాత నలమహారాజు కూడా కుండిన నగరంలో కొంతకాలం మాత్రమే ఉన్నాడు అని. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణస్య స్వదేశగమనే సప్తసప్తతితమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో ఋతుపర్ణుని స్వదేశాగమనము అనేటువంటి 77వ అధ్యాయం పూర్తయింది. 78వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాం. బృహదస్వ ఉవాచ. బృహదస్సుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా ఆ ధర్మరాజుకి చెబుతున్నాడు. సమాసముష్య కౌంతేయ భీమమామంత్యనైషధ పురాత్ అల్పపరివార జగామ నిషధాన్ ప్రతి. ఆ నలుడు ఒక నెల రోజులు అక్కడ గడిపినటువంటి వాడే భీమరాజు దగ్గర సెలవు తీసుకుని కుండినపురం నుండి అల్పమైనటువంటి పరివారంతో నిషధకు వెళ్ళట. రథేనైకేన శుభ్రేణ దంతిభి పరిషోడసై పంచాశద్భిర్హయైశ్చేవా షట్చసైశ్చ పదాతిభిః. ఒక రథము, 16 ఏనుగులు, 50 గుర్రాలు, 600 మంది పదాతి దళం మాత్రమే తీసుకుని ఆయన బయలుదేరట. స కంపయన్నివ మహీం త్వరమాణో మహీపతి ప్రవివేశాధ సంరబ్ధ తరసైవ మహామనాహ. గొప్ప మనస్సు కలిగినటువంటి ఆ మహారాజు భూమిని కంపింపచేస్తున్నంత ఉత్సాహంతో అతిశీఘ్రంగా నగరంలో ప్రవేశించాడు. తత పుష్కరమాసాద్య వీరసేన సుతో నలః ఉవాచ దీవ్యావ పునః బహువిత్తం మయార్జితం దమయంతి చ యచ్చాన్యత్ మమ కించన విద్యతే ఏష వై మమ సన్యాస తవ రాజ్యంతు పుష్కర పునః ప్రవర్తతాం జ్యోతం ఇతి మే నిశ్చితా మతి ఏకపాణేన భద్రంతే ప్రాణయోశ్చ పణావహే. ఆ వీరసేనుని కుమారుడైనటువంటి నలుడు పుష్కరుడి దగ్గరికి వెళ్ళి అతన్ని తిరిగి మనం జోదమాడదామయ్యా అంటూ అతనితో ఈ విధంగా పలికాడు. నేను చాలా ధనం సంపాదించానయ్యా, దమయంతి కూడా ఉంది నా దగ్గర, ఇంకా నా దగ్గర ఏమున్నా అదంతా కూడా నా పందెం పుష్కర, రాజ్యం నీ పందెము, మళ్ళీ మనం జోదమాడాలి, ఇది నా నిర్ణయము, లేదా ఇద్దరము ప్రాణాలనే ఒక పందెంగా పడదాము,
నీకు మేలు జరుగుతుంది. అందువలన ఒకే ఒక పందెంతో మనం జోదం ఆడదామన్నాడు. జిత్వా పరస్వమాహృత్య రాజ్యం వా యది వా వసు ప్రతి ప్రాణ ప్రదాతవ్య పరమో ధర్మ ఉచ్యతే. జయాన్ని పొంది ఇతరుల సొత్తును కానీ రాజ్యాన్ని కానీ తీసుకున్నప్పుడు ఎదుటివానికి పందెం వేయడానికి అవకాశం ఇవ్వాలి. నేను ఇప్పుడు జోదం ఆడనంటే కుదరదు, నువ్వు ఇది పరమధర్మంగా చెప్పబడుతోంది, అందువల్ల ఆ విషయం తెలుసుకో. నచేద్వాంఛసి త్వం జ్యోతం యుద్ధజ్యోతం ప్రవర్తతాం ద్వైరథేనాస్తు వైశాంతి తవ వా మమ వా నృప. ఒకవేళ నువ్వు జోదం ఆడడానికి ఇష్టపడకపోతే యుద్ధం అనే జోదాన్ని ఆడదాం. మనం ఇద్దరం యుద్ధం చేద్దాం, అది కూడా మన ఇరువురి మధ్యనే జరగాలి, అప్పుడే నీకు కానీ నాకు కానీ శాంతి కలుగుతుంది అన్నాడు. వంశభోజ్యమిదం రాజ్యం అర్థితవ్యం యథా తథా ఏనకేనాపి ఉపాయేనా వృద్ధానామితి శాసనం. ఈ రాజ్యం వంశపారంపర్యంగా అనుభవింపదగినటువంటిది, అట్టి రాజ్యాన్ని ఏదో ఒక ఉపాయంతో పొందాలనేటువంటిది పెద్దల యొక్క శాసనము. ద్వయో రేఖతరే బుద్ధి క్రీతా మధ్య పుష్కర కైతవే నక్షవత్యాంతు యుద్ధేవా నామ్యతాం ధను. అందువల్ల నీకు రెండు విషయాలు కూడా చెప్తున్నాను. జోదం ఆడదామంటావా, జోదం ఆడదాం, లేదంటావా యుద్ధం చేద్దాం. అందువల్ల నువ్వు జోదానికి కానీ లేదా ధనుస్సును వంచి యుద్ధానికి కానీ దేనికో దానికి సిద్ధం కావయ్యా అన్నాడు. నైషధేనేవ ముక్తస్తు పుష్కర ప్రహసన్నివ ధ్రువం ఆత్మజయం మత్వా ప్రత్యాహ పృథ్వీపథం. నరుడు ఈ విధంగా పలికేటప్పటికి పుష్కరుడు జయం తందే అనుకుని భావించి పరిహసించి నలరాజుతోటి ఈ విధంగా అంటున్నాడు. దిష్ట్యా త్వయార్జితం విత్తం ప్రతిపాణాయ నైషద దిష్ట్యా చ దుష్కృతం కర్మ దమయంచ అక్షయం గతం. ఓ నైషద, మళ్ళీ పందెం వేయడానికి తగినటువంటి ధనాన్ని సంపాదించావు కదా, అది నీ అదృష్టం. ఆ అదృష్ట కారణంతో దమయంతి కష్టాలు కూడా తీరిపోయాయి. దిష్ట్యా చ ధ్రియసే రాజన్ సదారోజ్య మహాభుజ ధనేనానేన భైమీ జితేన సమలంకృత మాముపస్థాస్యతి వ్యక్తం దివిశక్రమివాప్సరా నిత్యసోహి స్మరామి త్వాం ప్రతీక్షేపి చ నైషద. ఓ నలమహారాజా, నీ అదృష్టం కొద్దీ నువ్వు దమయంతితో కలిసి బతికున్నావు. నీ ధనాన్నంతా నేను గెలిస్తే దమయంతి అలంకరించుకుని స్వర్గంలో ఆ అప్సరసలు ఇంద్రుణ్ణి సేవించినట్టుగా సేవిస్తుంది. రోజు నిన్ను తలుచుకుంటూ నీకే నేను చూస్తున్నాను. అందువలన నాకేమి జోదమాడడానికి ఏమి ఇష్టమే బాధేం లేదయ్యా. దేవనేన మమ ప్రీతి నభవతి అసుహృద్గణై జిత్వా త్వజ్జవరారోహం దమయంతి మనిందితాం కృతకృత్యో భవిష్యామి సాహిమే నిత్య సౌహృది. శత్రువులతో జోదమాడితే నాకు తృప్తి కలగటం లేదు. ఇప్పుడు నేను నిన్ను జయించి దమయంతిని కూడా స్వీకరిస్తాను. సర్వదా ఆమెయే నా హృదయంలో ఉంది. ఆమె కనుక నాకు దక్కితే నేను కృతకృత్యుండి అవుతాను. అందువలన జోదమాడడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. శ్రుత్వాతు తస్యతా వాచ బహ్వబద్ధ ప్రలాపిన ఈయేష శిరచ్ఛేత్తుం ఖడ్గేన కుపితో నలః స్వయం సురోషతామ్రాక్ష తమువాచ నలో నృప. ఆ పుష్కరుడి యొక్క ప్రలాపాలు వినేటప్పటికీ నలుడికి చాలా క్రోధావేశం కలిగింది. ఒక్కసారిగా అతని శిరస్సుని ఖండించేయాలనుకున్నట్ట, అంత కోపం వచ్చింది. కోపంతో ఎర్రబడినటువంటి కందులు కలిగినటువంటి నలుడు పుష్కరుడితో ఈ విధంగా అన్నాడు. పణావహ కిం వ్యాహరసే జితో న వ్యాహరిష్యసి తద ప్రావర్తత జ్యోతం పుష్కరస్య నలస్య చ ఏకపాణేన వీరేణ నలేన సపరాజిత సరత్నకోశ నిచయై ప్రాణేన పణితోపి చ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోయిన తర్వాత నువ్వు ఇంకా మాట్లాడలేవు. అందువలన అటు పిమ్మట అని చెప్పాడు. అని చెప్పి వెంటనే జోదానికి సిద్ధం కావయ్యా అన్నాడు. వెంటనే ఆ పుష్కరుడికి నలుడికి మధ్యన జోదం ప్రారంభమైంది. మొదటి పందెంలోనే వీరుడైనటువంటి నలుని చేత పుష్కరుడు పరాజయం పొందాడు. పుష్కరుడు ఓడిపోవడంతో సమస్త రత్న ధనాగారాలతో సహా ప్రాణం సైతం పందెం పెట్టినటువంటి పుష్కరుడు నలుని చేతిలో ఓడిపోయాడు. జిత్వాచ పుష్కరం రాజా ప్రహసన్నిదమ బ్రవీత్ మమ సర్వమిదం రాజ్యం అవ్యగ్రం హతకంటకం వైదర్భీన త్వయా శక్య రాజాపసద వీక్షితం తస్యాస్త్వం సపరీవార మూఢ దాసత్వమాగత. ఆ పుష్కరుణ్ణి జయించిన తర్వాత నలమహారాజు పరిహాసంతో అన్నాడు, ఈ నిష్కంటకమైనటువంటి రాజ్యం అంతా నాదయ్యా. నువ్వు దమయంతిని కనీసం కళ్ళతో కూడా చూడలేవు. నువ్వు
సపరివారంగా ఇప్పుడు దమయంతికి దాసుడువు. దమయంతి ఏం చెబితే ఆ పని నువ్వు చెయ్యాలి. నత్వయా తత్కృతం కర్మ ఏనాహం విజిత పురా కలినా తత్కృతం కర్మ త్వంచ మూఢన బుధ్యసే. పూర్వం నువ్వు నన్ను జయించానని అనుకుంటున్నావు, నన్ను నువ్వేం జయించలేదు. అది నీ పనేం కాదు, అదంతా కలిపురుషుడి యొక్క పని అని నువ్వు తెలుసుకోలేకపోయావు మూర్ఖుడా. నాహం పరకృతం దోషం త్వయ్యాధాస్యే కథంచన యథాసుఖం వై జీవా త్వం ప్రాణాన్నవసృజామితే. అయితే ఇతరులు చేసినటువంటి తప్పును నేను నీ మీద వెయ్యను, నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. అందువలన నువ్వు సుఖంగా జీవించు, నీకు ప్రాణహాని నేను చెయ్యట్లేదు, వెళ్ళు, అదే నీకు నేను ఇచ్చేటువంటి వరం అన్నాడు. తథైవ సర్వసంభారం స్వమంసం వితరామితే తథైవ చ మమ ప్రీతి త్వయి వీరన సంశయ. అంతేకాదు నా సంపదలో కూడా కొంత భాగాన్ని నీకు ఇస్తున్నాను. వీరుడా, నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉంది, ఈ విషయంలో ఏమాత్రము సందేహం లేదు. అందువల్ల కొంత భాగాన్ని నీకు నేను, ధనాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని ఇచ్చాడు. సౌహార్దం చాస్మి మే త్వత్తః న కదాచిత్ ప్రహాస్యతి పుష్కరత్వం హి మే భ్రాత సంజీవ శరదశతం. నేను మంచి సౌహృదయం కలిగినటువంటి వాడిని కాబట్టి నిన్ను ఎప్పుడు పరిహసించను. నువ్వు నా సోదరుడువు, సుఖంగా నూరేళ్లు జీవించు. ఏవన్నల సాంత్వయిత్వా భ్రాతరం సత్య విక్రమ స్వపరం ప్రేషయామాస పరిష్వజ్య పునః. ఈ విధంగా సత్యపరాక్రమశాలి అయినటువంటి నలమహారాజు తన సోదరుడైనటువంటి పుష్కరుణ్ణి ఆ ప్రకారంగా అనునయించి అనేక పర్యాయాలు అతన్ని అనునయించినటువంటి వాడై అతన్ని జాగ్రత్తగా తన పురానికి పంపించట. శాంతితో నైషధేనైవం పుష్కర ప్రత్యువాచతం పుణ్యశ్లోకం తదా రాజన్నభివాద్య కృతాంజలి కీర్తిరస్తు తవాక్షయ్య జీవ వర్షశతం సుఖి యో మే వితరసి ప్రాణానధిష్టానం చ పార్థివ. ఆ నలమహారాజు చేత ఈ విధంగా అనునయింపబడినటువంటి పుష్కరుడు పుణ్యశ్లోకుడైనటువంటి నలచక్రవర్తికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. మహారాజా, నాకు ప్రాణదానం చేసేవయ్యా, నిలువ నీడ చూపినటువంటి నువ్వు తరుగని సత్కీర్తితో నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షించాడు. సతదా సత్కృతో రాజ్ఞా మాసముష్యతదా నృప ప్రేయో పుష్కరో హృష్ట స్వపురం స్వజనావృత. ఆ తర్వాత నలుడి చేత సత్కరింపబడినటువంటి పుష్కరుడు అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి సంతుష్టుడై తన వారితో కలిసినటువంటి వాడై తన నగరానికి వెళ్ళాడు. మహత్యా సేనయా సార్ధం వినీతై పరిచారకై భ్రాజమాన ఇవాదిత్యా బహుశా పురుష సభా. అప్పుడు ఆ నలమహారాజు గొప్ప సైన్యంతోనూ విశ్వాసపాత్రుడైనటువంటి పరిచారకులతోనూ సూర్యుని వలె దేవకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రస్థాప్య పుష్కరం రాజా విత్తవంతమనామయం ప్రవివేశపురం శ్రీమాన్ అత్యర్థముపశోభితాం. ధనంతో కుశలంగా పుష్కరుణ్ణి పంపించిన తరువాత ఆ శ్రీమంతుడైనటువంటి నలమహారాజు అత్యంత శోభాయమానమైనటువంటి తన నగరంలో ప్రవేశించాడు. ప్రవిశ్య సాంత్వయామాస పౌరాంశ నిషదాధిప పౌరా జానపదాశ్చాపి సంప్రహృష్టతనూరుహాహ. ఆ నలమహారాజు మళ్ళీ తన రాజ్యాన్ని పొందినటువంటి వాడై తన నగరంలో తన పుర ప్రజలందరితోటి కలిసినటువంటి వాడు అవగా వాళ్ళందరినీ ఓరడింపు చేసాడు. అంతవరకు కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు పాపం, అయ్యో నలమహారాజు లేడే అని. అటువంటి వాళ్ళందరికీ కూడా పట్టరాని సంతోషం కలిగిందట. వాళ్ళ శరీరాలన్నీ కూడా పులకాంచితాలయ్యాయట. ఊచు ప్రాంజలయ సర్వే సామాచ్య ప్రముఖా జనా అద్యస్మ నిర్వృతా రాజన్ పురే జనపదేపి చ ఉపాసితం పునఃప్రాప్తా దేవాయవ శతకృతం. అలాగే ఆ మంత్రులు ప్రజలు అంజలి ఘటించి అందరూ కూడా నలమహారాజుకి నమస్కారం చేసే విధంగా అన్నట్టు, మహారాజా దేవతలు ఇంద్రుణ్ణి సేవించినట్టుగా మేమంతరము కూడా మిమ్మల్ని సేవించుకుంటామయ్యా, మీరు తిరిగి వచ్చారు. మీరు రావడంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మంచి సంతుష్టాంతరంగులే ఉన్నారు, చాలా ఆనందంతో ఉన్నారు అని తెలియజేశారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి పుష్కర పరాభవపూర్వకం రాజ్య ప్రత్యానయనే 870తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో పుష్కర పరాభవపూర్వక రాజ్య ప్రత్యానయనం అనేటువంటి 79వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.